హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో ఆలూ పరాటాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను 1/2 కేజీ ఆలూని తీసుకుని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకుని ఒక కుక్కర్లో వేసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకుని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోనికి 3 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీనిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పరాటాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టాలి. తరువాత ఆలూ పరాటాకి కాంబినేషన్గా పెరుగు తాలింపును ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కొంచెం పెరుగుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పెరుగునంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా విస్కర్ సహాయంతో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగులోనికి దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పెరుగు తాలింపు అనేది ఆలూ పరాటాలోకి తింటే చాలా బాగుంటుంది. దీనిని అన్నంలోకి కూడా తీసుకోవచ్చు. తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని పీల్ తీసుకుని ఒక మ్యాషర్ సహాయంతో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. వీటినంతా మెత్తగా మ్యాష్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలూను కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఇలా రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పిండిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి తీసుకుని దాని మీద గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం పిండిని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకుని దానిలోనికి ఈ ఆలూతో చేసుకున్న బాల్ని పెట్టుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసి చేతితో ఇలా రౌండ్గా చేసుకుని ఇలా ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీ కర్ర సహాయంతో మనం చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి. పిండినంతా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడవనివ్వాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ పరాటాని దీని మీద వేసుకోవాలి. ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకుని బటర్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బటర్తో కాల్చుకోవడం వల్ల పరాటాలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. పెరుగు తాలింపుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.